కొంతమంది ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు. మానసిక ప్రాబ్లమ్స్‌తో. వాళ్ళు ఆల్రెడీ సైకియాట్రిస్ట్‌ని కలిసి మందులు రాయిపించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే కొంచెం మీకు అర్థం అవ్వడం కోసం అని చిన్న ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటాను. దానివల్ల మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. మొన్న ఒకతను వచ్చాడు. అతను ఎక్కడో పని చేస్తున్నాడు. సేల్స్ టీమ్‌లో పని చేస్తున్నాడట. ఏంటనేది ప్రాబ్లమ్ అడిగితే, మీరు సైకియాట్రిస్ట్ ఏంటి మందులు రాస్తారా అని అడిగాడు. లేదు సైకియాట్రిస్ట్ వేరు, నేను మెడిసిన్స్ రాయను. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ పొందడం కోసం, ఓవర్కమ్ అవ్వడం కోసం కౌన్సిలింగ్ చేస్తాను. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అన్నాను. సార్ నాకు చాలా కష్టపడి పని చేస్తాను. నాకు టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ అచీవ్ అవుతున్నాను. నన్ను అందరూ మెచ్చుకుంటారు కూడా. నేను ఎక్కడా వర్క్ దగ్గర కాంప్రమైజ్ అవ్వను. ఇంకేంటి నీ ప్రాబ్లం చాలా బాగుంది కదా. నేను పైకి రాలేకపోతున్నానండి. నేను ఇంత వర్క్ చేసి ఆ రివ్యూ మీటింగుల్లో, సేల్స్ మీటింగ్స్‌లో నేను నా పర్ఫార్మెన్స్‌ని, నేను చేసినటువంటి ప్రయత్నాల్ని చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఆ మీటింగ్ అంటేనే భయమేస్తూ ఉంటుంది. లేచి మాట్లాడాలంటే భయమేస్తుంది. నేను తయారు చేసినటువంటి నంబర్స్, ఫిగర్స్‌ని నేనే చదవలేకపోతున్నాను. నాకు టోటల్‌గా మైండ్ అబ్సెంట్ అన్నట్టుగా అయిపోతుందండి. దానికంటే ముందు నాకు యూరినల్ వచ్చినా రాకపోయినా ఒక 5, 6 సార్లో 10 సార్లైనా నేను వెళ్తూ ఉంటా బాత్రూమ్‌కి. ఇది నాకు చాలా బాధిస్తోందండి. నేను ఇంత కష్టపడి పనిచేసి, నేను చేసిన వర్క్‌ని ప్రెజెంట్ చేసుకోలేకపోతున్నానని. అదేవిధంగా ఈరోజు బాంబే నుంచి సేల్స్ మేనేజర్స్ వస్తున్నారు. లేతే మనకంటే చాలా పైవాళ్ళు వస్తున్నారు అనే మాట వినేటప్పటికి భయమేస్తూ ఉంటుంది నాకు. నర్వస్‌నెస్ వస్తుంది. వాళ్ళొచ్చి వాళ్ళ క్యాబిన్‌లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండని మాట్లాడుతున్నా కూడా, నాలో ఏ తప్పు లేకపోయినా నాకు భయమేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఎందుకంటే అది పరిశీలిస్తే జనరల్ యాంగ్జైటీ అండి. జనరల్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు. వీళ్ళకేంటంటే ప్రతి దానికి యాంగ్జైటీయే. రేపొద్దున్న ప్రయాణం అంటే ఈ రోజు నుంచే బ్యాగ్ సర్దుతూ ఉంటారు వాళ్ళు. మనం పొద్దున్నే 5 గంటలకు ప్రయాణము, 3 గంటలకు లేస్తే చాలంటే రాత్రంతా నిద్రపోరు. గడియారం వంక చూస్తూనే ఉంటారనమాట. అది యాంగ్జైటీ అట్లాగుంటుంది. 4 స్టేషన్ల తర్వాత మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. 4 స్టేషన్ల తర్వాత ఐదోది మీదని చెప్పి ఎవరైనా చెప్పాక, ఆ ముందే వెళ్ళిపోయి ఎప్పుడొస్తుంది అనే ఆందోళన ఉంటూనే ఉంటుంది. ప్రతి స్టేషన్‌కి చెప్పినా కూడా, ఐదో స్టేషన్ అని చెప్పినా కూడా తెలియని కంగారు. ఇది వాళ్ళ యొక్క డెమోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్‌ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పెద్ద పోస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న వాళ్ళకి, పెద్దగా చదువుకోని వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. మొత్తానికేంటంటే ఒక రకమైన కడుపులో ఆందోళన, బటర్‌ఫ్లైస్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. యూరినల్ వచ్చినట్టుగా ఉంటుంది. చెమటలు పడతాయి కొంతమందికి. లేకపోతే కొంచెం చేతులు ట్రెమ్మర్స్ అవుతాయి. చేతులు, కాళ్ళు ఏదో వణికినట్టు అవుతుంది. ఏదైనా వీళ్ళకి ఎవరైనా కోప్పడుతున్నా కూడా వీళ్ళలో యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ అంటారు యాక్చువల్‌గా. ఎప్పుడైనా యాంగ్జైటీ ఎవరికైనా ఎప్పుడొస్తుంది? ఏదైనా కుక్కలు ఎమ్మట పడుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా స్నేక్ చూసినప్పుడు, లేకపోతే ఎవరో కొట్టడానికో, తరమడానికో చేస్తున్నప్పుడు, అప్పుడు జనరల్‌గా అందరికీ అది తప్పించుకునేటువంటి ప్రయత్నంలో డిఫెన్సివ్ మెకానిజంలో భాగంగా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ పనిచేస్తాయి. వీళ్ళకి అట్లా కాకుండా అన్నిటికీ యాంగ్జైటీగానే ఉంటారు. కొంతమందికి స్పెసిఫిక్‌గా యాంగ్జైటీ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన కేసులో ఆ సేల్స్ మీటింగ్ అంటేనే యాంగ్జైటీ ఉంటుంది. బేసికల్లీ యాంగ్జైటీ అనేది ప్రతి ఒక 30-40%లో యాంగ్జైటీ ఈ మధ్య కాలంలో అధికమైంది. ఎందుకంటే ది వే దే ఆర్ లివింగ్, వాళ్ళున్నటువంటి స్ట్రెస్‌ఫుల్ లివింగు, అలాగే ఆబ్జెక్టివ్స్, ట్రావెలింగు, ట్రాఫిక్కు, పొల్యూషను, కమిట్మెంట్సు, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒక ఉద్రిక్తత, ఒక రకమైనటువంటి ఇది మాట. వీళ్ళు ఏం చేయాలంటే బేసికల్లీ ఇలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చెప్పేది ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ అని చెప్తామన్నమాట. వాళ్ళు ఒక్కసారిగా మొహమాటం కొద్దో, లేకపోతే అవసరం కొద్దో చాలా ఒప్పేసుకుంటారు. వాళ్ళ శక్తికి మించి టార్గెట్స్ ఒప్పుకోవడం అది ఉంటుంది. అట్లా కాకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. వాళ్ళు థింగ్స్ టు డూ అని చెప్పి ఈరోజు ఏం చేయాలని ప్రయారిటైజ్‌గా ఇది ముఖ్యము, ఇది మహాముఖ్యము, ఇది ముఖ్యము, ఇది ముఖ్యము, అట్లా ఆర్డర్‌లో ఒక 5 పనులు రాసుకోవాలి. 10 ఉండొచ్చు. ఫస్ట్ ఆర్డర్‌లో 5 వస్తాయి. అవి అయినాక ఏదైనా టైం ఉంటే మళ్ళీ మిగతావి అట్లా నెమ్మదిగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ స్టెబిలిటీ వస్తుంది. ఓ ఇదని. ప్రతి వర్క్ అయినాక వాళ్ళని అప్రిషియేట్ చేసుకోవాలి. యెస్ నేను చేశాను అని చెప్పి వాళ్ళని వాళ్ళే అభినందించుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క యాంగ్జైటీ నుంచి బయటకు రావడానికి ఒకప్పుడు కౌన్సిలింగ్ అంటే టాక్ థెరపీ సరిపోదు. మెడిసిన్స్, యాంగ్జైటిక్స్ వాడవలసి ఉంటుంది.
యాంగ్జైటిక్స్ అనేది సైకియాట్రిస్ట్ రికమెండ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాల్సినవి చాలా ఉంటాయి యాంగ్జైటిక్స్. అది వాళ్ళ ఏజ్ని బట్టి, కో ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి రాస్తారు. చాలా మటుకు మాత్రం కౌన్సిలింగ్ బై ది కౌన్సిలర్స్ అండ్ సెల్ఫ్ కౌన్సిలింగ్, తర్వాత కొంచెం సపోర్టింగ్ మెకానిజము, ఏదైనా ఒక మీటింగ్లో అందరికంటే కొంచెం ముందు వెళ్ళి అందరితో మాట్లాడి స్నేహంగా ఉండి అందరూ మనవాళ్ళు కదా అని చెప్తే, ఇందాకటి కేసులో ప్రెజెంటేషన్ అనేది ప్రాబ్లము, నేను వణికిపోతాను, భయపడిపోతాను, నేను చెప్పలేకపోతా అన్న వాళ్ళు కొంచెం ర్యాపో డెవలప్ చేసుకొని ఏది మాట్లాడబోతున్నాడు అనేది వాళ్ళకు కొంచెం ముందుగా చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే దీంతో పాటుగా మీకు ఈ యాంగ్జైటీలోనే రకరకాలు ఉంటాయండి. యాంగ్జైటీ యొక్క సింటమ్స్ ఒకే రకంగా ఉన్నా కూడా కొంతమందికి ఏంటంటే సోషల్ ఫోబియా అని ఉంటుంది. వాళ్ళు 10 మందిలోకి వచ్చి మాట్లాడుతుంటే ఎవరితో అయినా వాళ్ళకి గజిబిజి అయిపోతూ ఉంటుంది కడుపులో. వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఒకటి చెప్దామని ఒకటి చెప్తూ ఉంటారు. ఆ జనాల్ని చూసి, ఆ క్రౌడ్ని చూసి, కొత్త వాళ్ళని చూసి మరీ భయపడుతూ ఉంటారు. ఇది సోషల్ ఫోబియాకు కూడా కౌన్సిలింగ్ అనేది ముఖ్యము. ఆ కౌన్సిలింగ్ అనేది ఎక్స్టర్నల్ కౌన్సిలింగ్, ఇంటర్నల్ కౌన్సిలింగ్ కూడా కావాలి. సపోర్టివ్ మెకానిజం కావాలి. ఒకప్పుడు మెడికేషన్ కూడా కొంతకాలము కొన్ని సందర్భాల్లో కావాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమందికి స్పెసిఫిక్ ఫోబియా ఉంటుంది. అది కూడా యాంగ్జైటీకి దారితీస్తూ ఉంటుంది. స్పెసిఫిక్గా బల్లెలు అంటే భయం ఉన్నవాళ్ళు ఉన్నారు, కాక్రోచెస్ అంటే భయం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దన్నయ్య అంటే భయము, ఆయన నుంచి ఫోన్ వచ్చినా తిడతాడులే ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు అంటే అది వాళ్ళ భయంగా తయారవుతూ ఉంటుంది. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినప్పుడు కడుపులో గడిబిడి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇట్లాగే స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అట్లనే కొంతమందికి ఏంటంటే ఈ ఒక జనరల్ యాంగ్జైటీ బదులు సడన్గా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. మాతో ఒక అతను డిస్కస్ చేస్తున్నాడు, సరదాగా కూర్చుని కాలక్షేపంగా సినిమాల గురించి, రాజకీయాల గురించి ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే నేను ఒక అతన్ని అబ్జర్వ్ చేశాను. అతనికి టింగ్ 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 అనుకుంటూ శబ్దాలు వచ్చినాయి. ఏంటంటే మెయిల్ వచ్చింది అనమాట. ఆ మెయిల్ చూసి వెమ్మటే ఒక 2 మెయిల్స్ వచ్చేటప్పటికి అతనికి మొహంలో కవలికలు చూశాను, చేంజెస్ అయినాయి. ఆ చేంజెస్ అయిపోయాక ఏంటి ఇట్లా అవుతున్నా డిస్కంఫర్ట్ అనుకున్నాను. ఎందుకంటే మా పరిశీలన వేరుగా ఉంటుంది. మేము ఈ సైకాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాము, తర్వాత బిహేవియర్లో ఉన్నాం కాబట్టి జనరల్గా గ్రూపులో కూడా ఎవరు ఎలా ఉన్నారనేది ఆ చేంజెస్ ఉంటే గవుక్కని మా నోటీస్కి వచ్చేలాగా ఉంటుంది. కనుక నోటీస్ చేయడం జరిగిందన్నమాట. గజిబిజి అయ్యాడు. అయ్యి కొంచెం అప్పటి వరకు ఉత్సాహంగా ఉల్లాసంగా మాట్లాడుతున్న అతను డల్ అయిపోయి అట్లా రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. వచ్చాడు. వచ్చి కూర్చుని మళ్ళీ మేమేదో చెప్తుంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ వెళ్ళాడు రెస్ట్ రూమ్కి. అట్లా వెళ్తుంటే నేను అడిగాను, ఏంటి ఏదైనా ఇబ్బంది ఉందా, ఏంటి మెసేజ్లు వచ్చాయంటే, లేదండి మెయిల్స్ వచ్చినాయి, నేను అర్జెంటుగా కొన్ని రిపోర్ట్స్ పంపాలి, ఇంకా తయారు చేయలేదు, దాని గురించి మర్చిపోయాను. ఎప్పుడైతే తలుచుకున్నానో నాకు ఊపిరి సలపట్లేదు, చాలా బ్రీత్లెస్గా ఉంది, గుండె దడక్కువైపోతుందండి నాకు, ఇది ఎప్పటికీ ఉంది నాకు అని చెప్పాడు. నేను చెప్పాను ఇట్లా ఏమీ లేదు, పర్వాలేదని చెప్పి. ఆయనకి ఇది యాంగ్జైటీ అని కానీ ప్యానిక్ డిజార్డర్ అని కానీ తెలియదు. ప్యానిక్ డిజార్డర్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా వస్తుంది, కొంతసేపు ఉంటుంది. లేకపోతే ఏదైతే పని చేయక వచ్చిందో ఆ పని చేస్తేనే వాళ్ళు శాంతిస్తారు. వాళ్ళకి ఉదాహరణగా ఒక ఇల్లాలు ఉంటుంది, ఆమె అంతా పాపం ఇల్లు చక్కబెట్టుకొని పడుకుంటుంది. రేపు పొద్దునకి పెరుగు లేదు, తోడు పెట్టకుండా పడుకున్నానే అని గుర్తొస్తే పడుకున్న గంటకి నిద్ర వస్తున్నా కూడా కవుక్కని అప్పటి నుంచి ప్యానిక్ స్టార్ట్ అవుతుంది, గడిబిడి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చెమట్లు పట్టేస్తాయి. స్మాల్ దానికి లేవచ్చు, తోడు పెట్టచ్చు, పెరుగు తయారు చేయొచ్చు రేపటి కోసం అని. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎందుకనో ఆ ఆలోచనలు ఇది చేయలేకపోయా అనే ఆలోచన వస్తే ప్యానిక్ అయిపోతారు. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ మొన్న చెప్తున్నారు, ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పేటప్పటికి బాగానే ఉంది అంతా. ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా అమ్మో నాకు పెయిన్స్ వస్తాయి, నీ కనాలి, ఎవరు పెంచుతారు, ఇట్లాంటి ఆలోచనలు ఆమెను ప్యానిక్కింగ్ చేసి అప్పుడు ఏంటంటే ఆ ఒక ఫిజియలాజికల్ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా బ్రీత్లెస్నెస్, కొంచెం గుండె గాబరా అయిపోయినట్టుగాను, లేకపోతే ఊపిరి సలపనట్టు, చెమటలు పట్టడము, లేకపోతే కోపం రావడము, చిరాకు రావడము, ఇవన్నీ కూడా వస్తూ ప్యానిక్ అవుతారు. అది కొంతసేపు ఉంటుంది, లేకపోతే ఒక రోజు ఉంటుంది, కొన్ని రోజులు కూడా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది మేజర్ రోల్ అండి, ప్లేస్ ఏ మేజర్ రోల్. అడపా అవసరాన్ని బట్టి ఒకప్పుడు యాంగ్జైటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ కూడా వాడవలసి ఉంటుంది. అది సైకియాట్రిస్ట్ రికమెండేషన్ ప్రకారం వాడవలసి ఉంటుంది.